అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడారు. 0 ఓవర్ అది. 0 ఓవర్లో ఎమ్మెల్యేలు వితౌట్ నోటీస్ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. మామూలుగా క్వశ్చన్ అవర్ అంటేనేమో వీళ్ళు ఎప్పుడో ఒక 1 మంత్ బ్యాక్ మొత్తం క్వశ్చన్స్ రాసి ఇస్తారు. ఆ క్వశ్చన్స్కు ఆఫీసర్స్ ఆన్సర్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఆన్సర్ వీలైనంత వరకు స్టార్ క్వశ్చన్స్ అనమాట. అవి స్టార్ క్వశ్చన్స్ అంటారు. మినిస్టర్స్ సమాధానం చెప్తారు. వాళ్ళు టైం సరిపోతే రాతపూర్వకంగానే సమాధానం ఇస్తారు. అది ముందే ప్రిపేర్డ్. కానీ 0 ఓవర్ అట్లా ఉండదు. 0 ఓవర్ అంటే ఇంకా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏమైనా అడగొచ్చు. ముందే స్పీకర్ నోటీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందే ఏదో నోట్ చేయాల్సిన అవసరం లేదు. చేతులు లేపితే అవకాశం ఇస్తారు. సార్ కాకపోతే ఆ 0 ఓవర్ను ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అప్పుడప్పుడు లేపేస్తుంటారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ లేపేసినారు. ఇవాళ క్వశ్చన్ అవర్ లేదు. హరీష్ రావు చెప్తున్నారు క్వశ్చన్ అవర్ లేదు, లేపేసారు ఎందుకని అడుగుతున్నారు. నేనేమో ఎంఐఎంలు వాకౌట్ చేసిండ్రు. ఇక ఎందుకు 0 ఓవర్లో ఆల్రెడీ టైం ఉన్నాక కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని మీరు ముందే గుర్తిచ్చేస్తే ఎట్లా వెళ్ళిపోయినారు. కాకపోతే ఎమ్మెల్యేలు మాత్రం జిందాకా తకా బాగానే అడుగుతున్నారు క్వశ్చన్స్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అట్లున్నాయి. కాన్స్టిట్యున్సీలో జనాల్లో తిరిగేటట్టు లేరు వాళ్ళు. అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలది ఇంకా విపరీతమైన ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. మీరు మా పేరు చెప్పి పార్టీ మారి అధికార పార్టీలోకి పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఈ వార్త గురించి మీకు చెప్తే అసలు ఏం మాట్లాడారు. దానం నాగేందర్ అండ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళిద్దరూ చాలా అసహనంగా మాట్లాడేసినారు అసెంబ్లీలో. ఆ వీడియోలు కూడా చూపించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎప్పటిలాగానే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, 1 ఇయర్ జర్నీ నేను ఒక్కని ఇవ్వలే, నాతో పాటు మీరందరూ జర్నీ చేసిండ్రు. మీ ఆదర అభిమానాలను నేను మర్చిపోలేను. మీరు అందరికీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా చూస్తారు. వీడియో వచ్చిందంటే ఆ వీడియోలో ఏదో ఉందని 100% చూస్తారు. నేను కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయను. 100% మీరు కోరుకునే విధంగా లేకపోతే మీకు తెలిసే విధంగా అన్ని విషయాలు నేను వీడియో చేస్తా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు. ఇక దాని నాగేంద్ర ఏం మాట్లాడు ఒకసారి వినండి. అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది ఇక్కడ. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది. రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. చూస్తురా ఏం మాట్లాడుతున్నారు దానం నాగేంద్ర అన్న. ఏమంటున్నారంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఒక క్యాంప్ ఆఫీస్ కట్టాలని ఒక జాగా చూసిందంట. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళంటే ఎవరు సమాచారం ఇస్తలేరంట. కానీ ఆడ మాత్రం ఒకటి సబ్స్టేషన్ కట్టినకి పెట్టుకున్నారంట. సబ్స్టేషన్ ఈయన అడిగిన స్థలాన్ని అసలు ఈయన తెలియకుండానే అక్కడ కరెంట్ వాళ్ళు ఆ సబ్స్టేషన్ ఏర్పాటుకు ఆ ల్యాండ్ తీసుకున్నారంట. పోయి మనోడు రెగ్యులర్ అలవాట్లో కూలగొట్టేసినట్ట. నాకు రెగ్యులర్ అలవాటే కదా, రెగ్యులర్ ప్రాక్టీస్లో పోయి కూలగొట్టేసిన అని చెప్తున్నారు. ప్లస్ మినిస్టర్స్ మీద మాట్లాడింది చూసినారా. ఎమ్మెల్యేలు అడుగుతారు కదా, అది రెగ్యులర్ ప్రాక్టీస్ నిజంగా కూడా. అదేందో ఆ బ్రిటిష్ వాళ్ళ స్టైల్ నుంచి అట్టే నడుస్తుంది. ఇది ఉత్పన్నం కాదు, ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్పేస్తారు. 0 ఓవర్లో ఎమ్మెల్యే క్వశ్చన్ అడిగితే నోట్ చేసుకున్నామని చెప్తారు కొన్నిసార్లు, లేకపోతే అది ఉత్పన్నం కాదు అని అంటారు. ఆయన అదే అడిగింది. నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేలు అడగంగానే నోట్ చేసుకున్నామంటారు. ఆ పేపర్ చిత్తబుల్లో తీసుకొని పడేస్తారు. అంతే, ఆ సమస్య అటే పోతుంది. దాంతో సమస్య ఎట్లా పరిష్కరిద్దాం దాని నాగేంద్ర అడిగిండు. మంచి క్వశ్చనే. అసలు ఎందుకు ఇంత అసహనంగా ఉన్నారో అది మాట్లాడదాం. నెక్స్ట్ రాజేంద్ర ఎమ్మెల్యే మాట్లాడండి, అది కూడా వినండి ఒకసారి. 2 మాటలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక 2 మాటలు. హనుమాన్ నగర్ అని ఒకటి ఉంది అధ్యక్ష, భూపాల్ నగర్ అని ఒకటి ఉంది, జలాల్ బాబా నగర్ అని ఒకటి. నేను 40 ఏళ్ళ సంది చూస్తున్నా అధ్యక్ష. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, గుడిసెలు వేసుకున్నది ఫారెస్ట్ ల్యాండ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అడిగినా, రోషయ్య గారు ఉన్నప్పుడు అడిగినా,
మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినా అడిగినా ఈ ప్రభుత్వం కూడా అడుగుతుంది అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, అడిగినప్పుడు దీని పరిష్కారం ఏంది? మంత్రితోని అధికారులతో కూర్చునబెట్టి దీనికి ఏం చేస్తే సొల్యూషన్ అవుతుంది? ఇలా 40 ఏళ్ళ సార్ దాన్ని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు లేదు, బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇటు రోడ్లు చేయనిపోతే రోడ్లు చేయనియరు, నీళ్ళు దానిపోతే నీళ్ళు చేయనియరు. దానికి కారణం ఏంది అధ్యక్ష? మీరు ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇది మాటలు 4 మాటలు గెలిపించినాక ప్రజలకు నేనేం చేయకపోతే రేపు ఎట్లా నమ్ముతాను అధ్యక్ష? ప్రజలు అడిగినప్పుడు మనం చేయకపోతే మనం ఎందుకు 4 సార్లు గెలిపించినా కూడా ఆ ప్రజల తీర్మానం చేయకపోతే నేను ఎందుకు ఎమ్మెల్యే ఉండడం ఎందుకు, లేక ఎందుకు? అందుకని దయచేసి అధ్యక్ష, ఇక్కడ ఉన్న మంత్రులు పెద్ద మంది అందరూ కూడా మంత్రి వాళ్ళని అధికారులను కూర్చునిపెట్టి చేసే బాధ్యత, తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. బాగా మాట్లాడేసిండు ప్రకాష్ గౌడ్ అన్న కూడా మంచిగా మాట్లాడిండు. ఏమైంది అక్కడ ఎక్కడో వాళ్ళ రాజధానిలో ఎవరికో బస్తీలో ఉండే వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పారంట. అవేమో అవి ఇస్తలేరంట. ఎప్పటి నుంచో నేను ఎమ్మెల్యే ఉండే ఏం లాభం, 4 సార్లు గెలిచిన ఏం లాభం, జనాలకి ఏం సమాధానం చెప్పాలి? ఆఫీసర్స్ ఎవరు పట్టించుకుంటలేరు, కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యం మంత్రులందరూ కూర్చోబెట్టుకొని మీరైనా పట్టించుకోండి, నాకు చేయండి పని అని స్పీకర్ కూడా కోరుతున్నాడు. 0 ఓవర్ మంచి అవకాశం ఇస్తున్నారు, కనీసం ఇంతసేపు అని మాట్లాడుతున్నా అని. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళే. మిగతా వాళ్ళు కూడా చాలా క్వశ్చన్లు వేసినారు. కాకపోతే అధికార పార్టీలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం సంశయపడతారు. ఏంది అడగాలనా వద్దా, ఎట్లా అడగాలి, ఏం కథ అని. ఇక ప్రతిపక్ష వాళ్ళు దుమ్మారే, వాళ్ళు అడుగుతూనే ఉంటారు అన్ని క్వశ్చన్స్. కానీ వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరి కాంగ్రెస్లో చేరినా పనులు కాకపోవడంతోన, అధికార పార్టీలో చేరినా ఎవరు పట్టించుకోకపోవడంతో వచ్చిన అసహనం అది. అంత అసహనంతో మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. పాలన, అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది. పాపం వాళ్ళేమో సరే వాళ్ళు సొంత పనుల కోసం, సొంత లబ్ధి కోసమే చేరుండొచ్చు పార్టీలో, కానీ జనాలు కూడా ఇంతో కొంత వేస్తేనే కనీసం పార్టీ మారిన ఏదో పని చేసినో అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళ మీద తీవ్రమైన నెగిటివ్ ఉంది జనాల్లో. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో ఏరిన వాళ్ళు ఎంతమంది గెలిచారు? మొత్తం 12 మంది 13 మంది మారితే 2 గెలిచిర్రు, 10 మంది ఓడిపోయినరు, ఒక ఆయనకి టికెట్ ఇవ్వలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేస్తలేరు సమాజం, జనం. అంటే వీళ్ళ నైతికతను క్వశ్చన్ చేస్తారు కదా, వీళ్ళ నైతికత ఏంది అన్నట్టు ఉంటుంది. ఈ ఎంత పని చేసినా నైతికత అనేది ఒకటి వస్తుంది. అట్లా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సమాజం అంతా నెగిటివ్ ఉంది. కనీసం వీళ్ళు కొన్ని పనులను చేస్తే కనీసం పార్టీ మారినా కొన్ని పనులను చేసినని, కానీ వీళ్ళు పార్టీలు మారినా ఏం లాభం లేకుండా పోయిందనేది వాళ్ళ అసహనం. నిజంగా కూడా రాజనగర్ అత్తాపూర్ ఏరియాలో ఈ మూసి కూల్చివేతల కోసం మార్క్ చేసారు. పెద్ద పెద్ద ఇండ్లు, గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు మార్క్ చేస్తే ప్రకాష్ గౌడ్ కనీసం వాళ్ళ దగ్గర కూడా పోలేదు. ఎందుకు పోలేదంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలన్నా, జనాలకు సమాధానం చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారేమో మూసి కోసం ఎంత పెద్ద ఇల్లు అయినా కూల్చేస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఉన్నామని, ఇది ఎవరైనా గవర్నమెంట్ జనాలను పైకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి, కానీ పైన తీసుకొచ్చి కిందకి ప్రయత్నం చేయకూడదు కదా. ప్రకాష్ గౌడ్ ఏ ముఖం పెట్టుకొని పోతారు జనాల దగ్గరికి? మార్క్ చేసిన ఇంట్లోకి పోగలరా? పోలే. బస్తీలు అడిగేళ్ళు పోయేతోళ్ళు అందరూ ధర్నాలు చేస్తే కనీసం ఎమ్మెల్యే అడిగి పోలేకపోయాడు. ప్రకాష్ గౌడ్ గారు పోలేకపోయారు. దానాగేందర్ కథ తెలుసు కదా, ఈడనే చింతల బస్తీలు కూల కొడితే అక్కడ ఎక్కడో ఉండి ఒక వీడియో పంపించిండు, చల్ నేను వస్తున్నా అన్నాడు, రాలే. ఏం చేస్తాడు? ఆఫీసర్లకు డమ్కీలు ఇస్తే ఏమొస్తుంది? ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీలో ఉన్నారు, అంతేగాని మీరు ఉత్తగా ఇట్లాంటి డ్రామాలు చేస్తే, ఫోన్లో డమ్కీలు ఇస్తే, లేకపోతే ముఖం సాడేసుకొని తిరిగితే జనం యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ అసహనం అది. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఏమో వస్తుంది పోతుంది చెప్పుకుంటూ తిరుగుతారు, వీళ్ళు ఏం చెప్పుకొని తిరగాలి? ఎనీవే 2 ఎమ్మెల్యేల క్వశ్చన్ బాగుంది, కానీ ప్రభుత్వంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంది, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గ్రౌండ్ల సిచ్యువేషన్ ఏందో అర్థం పట్టింది ఈ విషయంతోన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.